మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక 3 సంగతులు మనకు స్పష్టంగా తెలియపరిచారు. ఈ 3 రహస్యంగా చేయవలసినవి ఏంటా 3? 1 ఉపకారము లేదా ధర్మము, 2 ప్రార్థన ఉపవాసము కూడా రహస్యంగా చేయాల్సిందే అని 3 చెప్పారు. ప్రార్థన, ఉపకారము, ఉపవాసము ఈ 3 కూడా ఎందుకు ప్రభువు అలా చెప్పారు అంటే, ఇవ్వడం ద్వారా నీలో దురాశ చనిపోతుంది. స్తోత్రం చేద్దామా? ఎవరైనా ధర్మం చేయమని అడుగుతున్నారా? నీకు తోచినది, నీ మనస్సులో అనుకున్నది నువ్వేం చేయాలట? వారికి నీవు రహస్యంగా ఇవ్వాలంట. స్తోత్రం కలుగునగాక. 2 ప్రార్థన కూడా దేవుడు చెప్పారు రహస్యంగా చేయమని. ప్రార్థన చేయడం ద్వారా నీలో అహంకారం చనిపోతుంది. ఏం చనిపోతుందట? అహంకారం, గర్వం చనిపోద్ది. ప్రార్థన చేయని వారు గర్విష్ఠులు. ప్రార్థన చేసేవారు ఆ గర్వాన్ని అణుచుకొని ప్రభువు దగ్గర ఆనుకొని, ప్రభువా ఈ సమస్యలో, ఈ ప్రాబ్లంలో నీవే నాకు తోడుగా ఉంటావు అంటే, ప్రార్థన లేని జీవితము గర్వం కలిగిన జీవితంగా ఉంటుంది. ఆ గర్వాన్ని ఓడించాలంటే, అహంకారం చంపుకోవాలి మన జీవితంలో అంటే, నువ్వు ప్రార్థన రహస్యంగా చేయాలి. ఇక 3వది ఉపవాసము కూడా దేవుడు ఏమన్నారు? రహస్యంగా చేయమన్నారు. ఉపవాసము చేసే వారి జీవితంలో కామ కోరికలు చంపుకోగలుగుతారు. స్తోత్రం చెప్దాం. నీ కన్ను చెడితే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. నీ కన్ను చీకటమై మామకుండా చూసుకో అన్న ప్రభువు చెప్పారు. అంటే ఈ కను దృష్టి, ఈ శరీరము నీ అదుపులోనికి రావడం అనేది నీ సాధ్యం కాదు. కానీ ఉపవాసం వల్ల నీ శరీరాన్ని నీ స్వాధీనంలో తీసుకోగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతాం. కాబట్టి ప్రార్థన అయినా, ఉపవాసమైన, ఉపకారమైన, ధర్మమైనా సరే రహస్యంగా ప్రభు చేయమని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగునుగాక.